అంటే ఒకటి వెంకటకృష్ణ గారు, ఆశావాళ్ళందరూ గమనించాల్సింది తెలంగాణనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీలో అయినా అధ్యక్ష పదవి ఒకటే ఉంటుంది. అవును, అంతే కదా. అధ్యక్ష పదవి ఒకటే ఉంటది కాబట్టి ఇప్పుడు రామచంద్రరావు ఇకపోతే రామచంద్ర సింగ్ ఇస్తే రామచంద్రరావు అలుగుతాడు, రాకేష్ రెడ్డికి ఇస్తే ఇంకొకళ్ళు అలుగుతారు, ఈటల రాజేంద్రకి ఇస్తే ఇంకో. ఇది సహజంగా ఉంటదండి, అందరినీ మనము సంతృప్తి పరచలేము. కాబట్టి పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి ముందుకెళ్లాల్సిందే. ఓకే, రాజా సింగ్ సీనియర్ నాయకుడు, ఒక చాలా అప్పుడప్పుడు టీ కప్ లో తుఫాన్ ఉంటుంది వెంకటేశ్వర గారు, అప్పుడప్పుడు చిన్న కుటుంబంలో చిన్న చిన్న కాలతాలు ఉంటాయి. బీజేపీలో అది కూడా ఉండకూడదు కదా వాస్తవానికి, నిజానికి. ఇప్పుడు 2025 అండి, 2015 వేరే ఉంటుంది, 2005 వేరే ఉంటుంది, 1945 వేరే ఉంటుంది. రాజకీయాలలో వచ్చిన మార్పులు ఇవి. ఒక్కొక్క భావజాలం ఉన్నప్పుడు సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి గారు ఇట్లాంటి నాయకులు ఒక రకం, వాజ్పేయి గారు, ఇప్పుడు రకరకాల సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కాబట్టి నేనైతే ఒకటే అనుకుంటున్నానండి, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయం తీసుకున్నదని తెలంగాణలో ఉన్న ప్రజలు, పార్టీ కేడారు సంతోషంగా ఉన్నారు. రెండోది, ఎవరి గురించో కాంప్రమైజ్ల గురించి రాజకీయాలు చేయమండి. ఇది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే నడుస్తుంది 100%. మీరు చెప్పింది అదే కదా. నేను చెప్పిందాన్ని దయచేసి భావజాలంతో నడుస్తున్నా, కానీ ఆర్ఎస్ఎస్ ఇంటర్ఫీర్ కాదు అంటున్నా. మా డే టు డే యాక్టివిటీస్ చెప్తానంటే ఒక్క నిమిషం. ఈ దేశంలో నిజంగా కూడా ఈ దేశం అభివృద్ధి కావచ్చు, ఈ దేశ ఐక్యత గురించి కావచ్చు, అంటే ఈ దేశం గురించి పరిపూర్ణంగా ఆలోచించి ఈ సంస్కృతి సాంప్రదాయము ఎప్పటికి సనాతన ధర్మము ఈ దేశంలో మెజారిటీ ప్రజల గురించి బలంగా నిర్మించబడ్డ ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే భారతీయ జనతా పార్టీ ఉంది. దాంట్లో తప్పులేదు. మేము ఏమంటున్నామంటే, ఇట్లా జమాతే ఇస్లాంలు ఆ ఇస్లాంలు ఇట్లాంటి పార్టీ కాదు మాది. ఈ దేశం ముఖ్యమంటాం మేము, వాళ్ళ ధర్మం వాళ్ళ మతం ముఖ్యమంటారు. కాబట్టి దీంట్లో ఎటువంటి మాకు సందేహం లేదు. ఈ దేశం మా ఆర్ఎస్ఎస్ కూడా ఫస్ట్ దేశమే అంటది, ఫస్ట్ భారత్ తర్వాతనే అన్ని మాకు, భారతదేశం దేశం తర్వాతనే మాకు అన్ని. కాబట్టి దయచేసి మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మేము ఏదైనా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఉన్నాం తప్ప ఈ దేశంలో తినుకుంటే వేరే దేశంలో పోగొనే సంస్కృతి కాదు మాది. ఈ దేశం గురించి ఎట్లయితే మా వాజ్పేయి అన్నారో, దేశకే లియే జీనే కే లియే దేశకే లియే మరనా కే లియే హమ్ లోగ్ పైదా హువా ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈరోజు దేశ ముఖ చిత్రం కూడా ఉంటాయి. ఈ భారతీయ జనతా పార్టీ లేకపోతే ఎన్ని ముఖ చిత్రాలు మారేవాళ్ళు. కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా తెలంగాణ వరకు వస్తే ఆశావాహులు ఎంతమంది ఉన్నా చిన్న ఒకటండి, నాకు ఉంటుంది పార్టీ అధ్యక్షులు కావాలని, కానీ పార్టీకి త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పార్టీ గురించి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వెంకటేశ్వర. ఎంతో మంది బాలరాజు గారు లాంటి వాళ్ళు ఒక ముష్కర మూకలకు చచ్చిపోయారండి పార్టీ గురించి. ఈ పార్టీ చాలా త్యాగాల మీద నిలబడ్డ పార్టీ. ఇదేదో ఇతరులని ఆత్మహత్యలకు పేరు కుటుంబ పార్టీల గురించి కాదు, ఇది ఈ దేశం గురించి ప్రాణాలు అర్పించారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నాం. ఈ రోజు తెలంగాణలో మీరు ఎవ్వరు ఎన్ని రకాలుగా చేసినా ఈ బీసీలు, ఏసీలు, ఓసీలు, ఎస్టీలు ఒకటేనండి. మాకు ఫస్ట్ హిందూగా భావిస్తాము. రెండోది మేము క్లియర్ గా చెప్తున్నాం, అధ్యక్షుడు మాత్రమే రేపు పార్టీలో ముఖ్యమంత్రి స్థాయిలో క్లియర్ గా తెలంగాణలో 75 సంవత్సరాల తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని. ఇది పార్టీ అంతర్గత కార్యవర్గం కాబట్టి ఇది పార్టీ బాధ్యత. రెండోది, రేపు అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ రకరకాల నిర్ణయాలు తీసుకుంటుంది. బీసీ ప్రధానమంత్రి మూడోసారి ఉన్న ఈ దేశంని గర్వంగా చెప్పగలుగుతున్నాం. లేకపోతే ఆ గాంధీ, ఈ రావు, ఆ రావు, ఈ రెడ్డి, ఆ రెడ్డి కాదు. ఈ రోజున్న బండి సంజయ్ కావచ్చు కేంద్ర మంత్రి హోదాలున్నారు. ఇప్పుడు మా ఈటల రాజేందర్ బీసీ ఎంపీ, అరవింద్ బీసీ ఎంపీ, చాలా మంది ఎంపీలు బీసీలు, ఎమ్మెల్యేలు బీసీలు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న అగ్రవర్గాలు, బీఆర్ఎస్ లో ఉన్న అగ్రవర్గాల కన్నా దీంట్లో 70% బీసీలేనండి. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజ్యసభ కావచ్చు, రకరకాలు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అట్లాంటి కుల ఓకే ఉన్నాయి, అది బీసీ అనేది నడుస్తుంది కాబట్టి అది సబ్జెక్ట్ సంబంధం లేదు. ఇప్పుడు మాకు కావాల్సింది తెలంగాణలో తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారండి. ఇంకా బీజేపీ అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఈ బీజేపీ మొత్తం అప్పుల పాలైపోయింది, అవినీతి పాలన అయిపోయింది. కుటుంబ పాలనకి వెళ్ళి మళ్ళీ అవినీతి పాలనకు వచ్చినాము. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని చక్కదిద్ది ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ కూడా కొద్దిగా ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్లో కొద్దిగా ఎట్లయితే శ్వాస తీసుకుందో, ధ్వంసమైన ఆంధ్ర ఈరోజు కొద్దిగా పరుగులు ఎడుతుందో అభివృద్ధిలో, తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒకసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే అభివృద్ధిలో పరుగుెడుతుందో
తెలంగాణకు కూడా బంగారు భవిష్యత్తు ఉన్నదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. దానికి సరైన నాయకత్వము, దశ, దిశ నిర్దేశం చేసే సరైన వ్యక్తి ఈరోజు తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే రామచంద్రరావు గారు మాత్రమే బీజేపీ పార్టీలో. ఎందుకంటే సుమారు 50 సంవత్సరాలు ఇప్పుడే మొదలు పెట్టేశారా? మళ్ళీ చెప్పింది ఒకటండి, మా తల్లే